కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత వివాదాలకు ముగింపు పలికేందుకు పీసీసీ నాయకత్వం చర్యలు చేపట్టింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న అంశంపై ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ దృష్టి సారించారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఇద్దరిని వేరువేరుగా కలిసి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అనంతరం పూర్తి వివరాలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కు నివేదిక అందించనున్నారు. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న వివాదం పరిష్కార బాధ్యతల్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్లో తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అందరి అభిప్రాయాల్ని సేకరించి సమస్యపై పూర్తి నివేదికను పార్టీ ఇన్ఛార్జికి అందించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి వివాదాలకు ఏదైతే చెక్ పెట్టాలని చెప్పి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు భావించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరికి సంబంధించిన వివాదంపై పరిశీలకులుగా ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ని ఏదైతే నియమించడం కూడా జరిగింది. అలాగే తుంగతుర్తి నియోజకవర్గం ఇష్యూ కూడా ఏదైతే గాంధీభవన్ మెట్ల వరకు కూడా చేరింది. వారు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఎంపీ చామల వర్సెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ అనే ఇష్యూ కూడా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఏదైతే దీనికి సంబంధించిన పరిశీలకులుగా నియమించారు. సో వీరిద్దరూ ఈ ఇష్యూని సాల్వ్ చేసేటువంటి పనిలో ఇప్పటికే పడ్డారు, ఫోకస్ కూడా పెట్టారని చెప్పొచ్చు. ఉదయాన్నే జగ్గారెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కూడా మాట్లాడారు. అక్కడ ఇష్యూకి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం గాంధీ భవన్లో 12 గంటలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరికీ కూడా ఇప్పటికే ఫోన్ ద్వారా కూడా సమాచారం అందించారు. గాంధీ భవన్లో సమావేశం ఉంటుంది. అసలు అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, ఎందుకు నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, అసలు అక్కడ మందుల శామ్యుల్ ఎవరిని మండల అధ్యక్షులుగా నియమించారా, మండల అధ్యక్షులుగా నియమించిన వారందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారా, లేకపోతే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారా, అభ్యంతరాలు తెలుపుతున్నటువంటి దానికి అసలు కారణాలు ఏంటి అనే అంశాలు పూర్తిస్థాయిలో కూడా రేపు తెలుసుకొని వీరందరి అభిప్రాయాలు సేకరణ చేసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి పూర్తిస్థాయి నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక అలాగే ఇంకో ఇష్యూ, అటు కొండా సురేఖ వర్సెస్ మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం శేషంగన్పూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి ఇటీవలే ఎండోన్మెంట్ కార్యాలయం హైదరాబాద్లో ఏదైతే కమిషనర్ అలాగే అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు, రివ్యూ నిర్వహించారు. అది కూడా ఏదైతే సంబంధిత శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ సమావేశాన్ని నిర్వహించి అక్కడ పూర్తిస్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఒక నెలలో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు తనకు కావాలి, దానికి సంబంధించిన అప్డేట్స్ తన దగ్గర ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఒక సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఎలా ఆ ఎండోమెంట్ కార్యాలయంలో కూర్చొని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎలా రివ్యూ చేశారని చెప్పి కొండా సురేఖ మండిపడుతూ ఏసీసీకి ఏదైతే ఫిర్యాదు చేశారు మెయిల్ ద్వారా, అలాగే ఇన్ఛార్జ్ నటరాజన్కి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ ఈ అంశంపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గతంలో కూడా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల వర్సెస్ అక్కడ ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, మురళి మధ్య ఏదైతే ఒక పంచాయతీ నడుస్తుంది, అది క్రమశిక్షణ కమిటీ ముందు ఉంది. ఆ కమిటీ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఒకవైపు ఆ ఇష్యూ సైలెంట్ అయింది అనుకునే లోపే మరొకసారి కొండా సురేఖ వర్సెస్ ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించి ఇష్యూ తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అటు కడియం శ్రీహరి మాట్లాడుతూ తన స్థాయి తనకు తెలుసు, తన పరిధి తనకు తెలుసు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన అనుభవం నాకుంది. సో నేను వెళ్ళి కేవలం కలిసి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన గుళ్ళకు సంబంధించిన అభివృద్ధి గురించి మాత్రమే అడిగానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. ఒకవేళ అలా కలిసినట్టయితే కేవలం ఎండోమెంట్ కమిషనర్ ఛాంబర్కి పరిమిత రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ ఏదైతే మీటింగ్ హాల్లో కూర్చొని అందరితో రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వడం ఏంటి, ఇది సరైనది కాదు. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వేరే వారు కూడా చేస్తారు కాబట్టి నేను స్పందించాల్సి వచ్చింది. దీనిపైన ఖచ్చితంగా పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ కోరారు. సో ఈ నేపథ్యంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ని ఇద్దరు ఇష్యూకి సంబంధించిన ఇష్యూపై ఒక నివేదికను రూపొందించాలని చెప్పి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఏదైతే నియమించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ని మంత్రి కొండా సురేఖ కలిసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సచిన్ సావంత్కి ఇచ్చి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం లేదా రేపు శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కూడా ఏదైతే సచిన్ సావంత్ భేటీ అవుతారు. భేటీ అయి తన దగ్గర నుంచి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ తీసుకొని పూర్తిస్థాయి నివేదికను రూపొందించి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు కూడా ఏదైతే సచిన్ సావంత్ కూడా తన నివేదికను సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత పార్టీ వీరిద్దరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. అంటే ఇష్యూస్ వేరు, ఇటు ఆధిపత్య పోరు, అలాగే ఏదైతే మా సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా అటు రివ్యూ చేయడం. సో ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మరి ఎలాంటి యాక్షన్స్ తనపై పార్టీ తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ఆసక్తి అయితే, ఇటువైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి మండల అధ్యక్షుల పదవులు ఇవ్వలేదు, కమిటీలను రద్దు చేయాలి, నూతన కమిటీలు వేయాలని చెప్పే డిమాండ్ ఒకవైపు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే ఇన్ఛార్జ్కి, పీసీసీకి లెటర్ రాశారు, ఇక్కడ ఏదో సమస్య ఉంది, దీనిపైన చెక్ చేయాలని చెప్పి. మరి దీనిపైన మండల కమిటీలను రద్దు చేస్తారా, మరి ఎలాంటి యాక్షన్తో ముందుకు
ముందుకెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైతే పూర్తిగా కూడా సాల్వ్ చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్తుంది కూడా మనం చూడాల్సి ఉంటుంది సింధు. రైట్, థ్యాంక్ యూ అజిమ్.